హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న డే అయితే వచ్చేసింది. చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. సంక్రాంతి పండుగ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత గ్రాండ్గా ఉంటుంది సెలబ్రేషన్స్ అయితే. ఇదైతే మేము సిటీలోకి వెళ్తూ ఉన్న దారిలో ఉంటుంది, కార్నర్లో ఉంటుందన్నమాట, రోడ్లో. బ్యాక్ సైడ్ అంతా పెద్ద కాలువ ఉంటుంది, కృష్ణా కెనాల్ ఉంటుందన్నమాట. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఏంటి అంటే, చాలామంది తెలియని వ్యక్తులు ఈ కార్నర్లో నుంచి దూసుకుంటూ వెళ్ళిపోయి కాలువలో పడిపోయి చాలామంది చనిపోవడం జరిగింది. దానికోసం అని చెప్పేసి కొంతమంది గ్యాదర్ అయ్యి ఇలాగా టెంపుల్ లాగా కట్టారు. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. మనం అనుకున్న చక్కగా జరుగుతుంది ఇక్కడైతే. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము. ఇలా వెళ్తూ ఉన్న దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించేటప్పటికి కొంచెం సేపు ఒక్కసారి ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని దిగాము. మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయి సిటీలోకి వచ్చేసాం. మనం బెంజ్ సర్కిల్ వైపు నుంచి వెళ్ళొచ్చు, మా ఇంటి దగ్గర నుంచి. అలాగే ఏలూరు రోడ్డు, రామవరపాడు రింగ్ వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఫన్ టైమ్ క్లబ్ గురునానక్ కాలనీలో ఉంటుంది. మనం ఎక్కువ గార్డెనింగ్ మీట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఈరోజు జరుపుకునే సంక్రాంతి పండుగ లాంటి గార్డెన్ మీట్ అంటే వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే చిన్న బేబీ చిన్న వాట్సాప్ గ్రూప్గా స్టార్ట్ అయ్యి మనకి ఈ రోజుకి 1 ఇయర్ పూర్తి చేసుకున్న బేబీ బర్త్డే అని చెప్పుకోవచ్చు. చాలా గ్రాండ్గా అయితే సక్సెస్ఫుల్గా మేము ఈ 1 ఇయర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీనికి అడ్మిన్స్గా ఉన్నారు ఈ గ్రూప్కి లీలాకుమారి మేడం, శ్యాంప్రసాద్ గారు, సురేష్ గారు, విజయ్ గారు. 4 మెంబర్స్ కూడా 4 పిల్లర్స్గా ఉండి చాలా సక్సెస్ఫుల్గా 1 ఇయర్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా ఛాలెంజెస్ కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఈ ఫన్ టైమ్ క్లబ్ కూడా చాలా బాగుంటుంది, గ్రీనరీతో నిండి ఉంటుందన్నమాట. ఇదైతే మనకి గార్డెన్ అనమాట, ఫ్రంట్లో గార్డెన్. అలాగే లోటస్ పాండ్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంటుంది. తామర పువ్వుల, కలువ పువ్వులు అంటారు కదా, అలా ఇది తామర పువ్వులు. చాలా బాగుంటుంది అనమాట లోటస్ ప్లాంట్ కూడా ఇక్కడ. అలాగే ఫన్ టైమ్ క్లబ్లో మనకి ఇక్కడ మ్యారేజెస్, ఏదైనా ఫంక్షన్స్ అలా కూడా జరుగుతూ ఉంటాయి. సిటీకి మిడిల్లో ఉంటుంది ఈ క్లబ్ వచ్చేటప్పటికి. మనకి దీంట్లోనే ఉంటుందన్నమాట మనకి ఈరోజు సంక్రాంతి లాంటి ఫెస్టివల్. వన్ ఎర్త్ వన్ లైఫ్కి ఫస్ట్ ఇయర్ బర్త్డే కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతూ ఉన్న సందర్భంగా ఇక్కడ మనం ఈవెంట్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాము. పైన ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ ఎంట్రన్స్లో అడుగుతున్నాను నేను ఎక్కడ ఎలాగా అనేసి. ఇంకా లోపల అందరూ రెడీగా వచ్చేసి ఉన్నారనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేటప్పటికి ఒక మంచి కళాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారండి మనకి. మహిళా సిద్ధార్థ కాలేజ్ నుంచి, అలాగే కేబిఎన్ కాలేజ్ నుంచి వాలంటీర్స్గా వర్క్ చేయడానికి కూడా వచ్చారనమాట మనకి ఈరోజు సపోర్ట్ ఇవ్వడం కోసం. ఈ స్టూడెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ రా. ఇలా ఈరోజు కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మేమైతే ఎవ్రీ మీట్కి కూడా అందరం తప్పకుండా గ్యాదర్ అవుతూ ఉంటాం. మనకైతే చిన్న వాట్సాప్ గ్రూప్గా స్టార్ట్ అయ్యి ఈరోజైతే 1000 పీపుల్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. గ్రూప్స్లోనే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే అప్పుడప్పుడు గ్యాదరింగ్స్ పెట్టుకుంటూ ఉంటాము. అలాగే మొక్కలు, విత్తనాలు, ఏమైనా ఎరువులు ఇలాంటివన్నీ గ్రూప్లో ఆర్డర్ పెట్టుకొని మేము తెప్పించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఒకరికొకరు ఫ్రెండ్స్గా అయ్యి షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. నలుగురిలో ఒకరైన శ్యాంప్రసాద్ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. వార్షికోత్సవానికి అతిథులుగా విచ్చేసిన ఎంపీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి శ్రీ మురళీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విజయ్ గారు, రవిప్రకాష్ గారు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త శ్రీ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరిని సత్కరించడానికి
శశి గారు సురేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. కావేరి సురేష్ గారు, శశి గారు. వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి వచ్చి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసినదిగా శ్యామ్ ప్రసాద్ గారిని కోరుతున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ గార్డెన్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ గార్డెనింగ్ చాలా తప్పనిసరి అండి. కాదండి, టెర్రస్ గార్డెనింగ్ మనం చేసుకోవడం కాదండి, మనం నలుగురికి పంచాలి, అలాగే నలుగురు పెంచేటట్టు సో ఈ ఉద్దేశంతోనే ఈ గ్రూప్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ లో అయితే చాలా ఇబ్బందులు పడ్డామండి. అదంతా మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో నేనైతే టెర్రస్ గార్డెనింగ్ చేస్తూనే ఉన్నా, కాకపోతే అది నా కుటుంబం వరకే పరిమితం అవుతుందని అంతంతో ఆగకూడదనే ఉద్దేశంతో మా పాప చదువుతున్న కాలేజీలో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్, అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఎందుకు చేయాలి, దాని ద్వారా వచ్చినటువంటి కూరగాయల తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇట్లాంటివన్నీ అయితే మనం ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే తరహాలో మన కేబిఎం కాలేజీ వాళ్ళు కూడా వచ్చి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకున్నారు. సో ఇదంతా ఏంటి అంటే మనం ఇప్పుడు ఉంటున్న అంతా కూడా 30+ కదండి. మనకు సొంత ఇంట్లో అంటే గమనిస్తే కనుక మన సొంత ఇంట్లో ఒక పాత చెట్టు ఒకటి ఉంటుంది. అదేంటి, అది మనం నాటింది కాదు, మన తాతలో తండ్రిలో ఎవరో నాటారు, కానీ వాటికి కాసిన కాయలు వాళ్ళు మనం తింటున్నాం. అదేంటి, తరాల నుండి వస్తున్న అది ఆచారం అన్నమాట. అలాగే ఇవాళ మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తే మన వరకు మనం తింటాం, కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు మొక్కలు ఎలా పెంచాలి, కూరగాయలు ఎలా పెంచాలి, ఆ కూరగాయలకు వచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అది మన పిల్లల వరకు మనం చెప్పచ్చు. తర్వాత జనరేషన్ ఉంటుంది, అంటే 3వ జనరేషన్ ఉంటుంది, అంటే నా పిల్లల పిల్లలు, అంటే నాకు మనవాళ్ళే వచ్చేది. అప్పుడు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో కూడినటువంటి ఆహారం ఉంటుందైతే తింటారు, అది మట్టి 100% గ్యారంటీ. సో నేనైతే నా కూతురికి ఆస్తితో పాటు ఈ ఆచారాన్ని అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ విధంగానే మన గ్రూప్ అయితే ముందుకెళ్తుందండి. సో అసలు ఈ గ్రూప్ ఈ విధంగా ఈ రోజు ఉంది అంటే మాది, అలాగే మిగతా వాలంటీర్స్ ని ఒక 50% అయితే కనుక మిగతా 50% లీలా గారి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ అన్నమాట. వాళ్ళంతా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారంటే అది మీ అందరికీ తెలుసు. సో లీలా గారికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే. సో లీలా గారు ఉన్నారు అంటే ఆవిడ ఏ పని చేసినా గానీ వాళ్ళ హస్బెండ్ ఏమి అన్నారండి, నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేసుకుంటే ఇంకో, నేను నీకు ఏమన్నా హెల్ప్ చేయాలంటే చేస్తాను. అలాగే వాళ్ళ హస్బెండే కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ చేస్తూ ఉంటారు. సో మన గ్రూప్ తరఫున లీలా గారి దంపతులకి ఒకసారి పైకి ఇన్వైట్ చేసి జాబ్స్ తో వాళ్ళకి ఇవ్వగలిగిన మన బహుమానం అయితే అది. లీలా గారు పైకి రావాల్సిన సో ఇప్పుడు వరకు మీరు లీలా గారి ఫ్యామిలీ ఎప్పుడు చూడాలి, ఆయన లీలా గారి బ్యాక్ బోన్ ఎవరు అనేది మీకు ఎవరికి తెలియదు, ఆయనండి వెంకటేశ్వరరావు గారు. సో ఆయన మన గ్రూప్ ఇంత డెవలప్ అవుతుందంటే వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ వెంకటేశ్వరరావు గారు. అందరికీ నమస్కారములు. నేల తల్లి పరిరక్షణలో మనం అందరం కలిసి భాగస్వాములు అవుదాం. ఇంటి పట్ట మహిళామూర్తులందరికీ
ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. లీలా గారిని అడిగితే 800 మంది ఉన్నారు, ఈ గ్రూప్ లో ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో 8,000 మందికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భూతాపం పెరుగుతుంది. మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి పెరుగుతుంది. దీంట్లో ప్రధాన పాత్ర నిందితుడు మనిషే. మనిషి వల్ల ఇది జరుగుతుంది, ఏ జీవి వల్ల జరగటం లేదు. ఈ భూమి మీద మనది ఒక అన్న పాత్ర. జరిగే నష్టాన్ని అంచనా వేయగలిగే శక్తి, అధిగమించగలిగే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉన్నది. మీరందరూ చాలా చాలా గొప్ప పని చేస్తున్నారు. సమయాన్ని ఇచ్చి ఇంటి పంట ద్వారా ఈ మహానగరంలో కొంతలో కొంత భూతాపాన్ని తగ్గిస్తున్నారు. అంతేకాదు, మీరు చేసే ఈ పని భవిష్యత్ తరాలకి చాలా స్ఫూర్తి, ప్రేరణ కలుగుద్ది. ఈ ఇంటి పంటలో మీరు కోసుకుని వచ్చి మీ పిల్లలకి, మీ సన్నిహితులకి మీరు ఇస్తున్నప్పుడు వచ్చే ఒక ఆనందం ఉంటుంది చూసారా? ఆ ఆనందమే ఆరోగ్యం. తింటే వచ్చేది 50%. అది చూస్తున్నప్పుడు, పెంచుతున్నప్పుడు వచ్చే ఆరోగ్యం 50% ఉంటుంది. తినకుండానే మీకు ఆరోగ్యాన్ని వచ్చేస్తుంది. ఈ క్రమంలో మీరు మీ పిల్లల్ని భాగస్వాములు చేయండి. ఇంటి పంట ఏంటంటే ఆ మట్టి, ఆ మొక్క, ఆ విత్తనం, ఆ విలువలు పిల్లలతో కోయించండి. అప్పుడు వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది, వస్తువు యొక్క విలువ తెలుస్తుంది. దీనివల్ల వాళ్ళకి ప్రతి విషయంలోనూ వాళ్ళకి అంతర్మతనాలు ఉండవు, నిగ్రహంగా ఉంటారు, తొందరపడరు. వాళ్ళకి తెలియకుండానే ఒక ఓపిక, ఓర్పు అనేది పెరుగుతుంది. మొక్కతో కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందుకని మీరు ఆ మొక్కల నుంచి వచ్చే కాయలని కోస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొయ్యమాకండి, పిల్లలతోనే చేయించండి. పంచడం కూడా పిల్లలతోనే పంచండి. ఇవ్వటం అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఇవ్వటంలో ఎంత ఆనందం ఉందో అర్థమవుతుంది. 1 ఎర్త్ 1 లైఫ్ ఎంత, ఏ సమయానికి పెట్టారో ఈ పేరు నాకు తెలియదు, కానీ అభినందనలమ్మా, మీకు చాలా మంచి పేరు పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతదేశంలో మహిళా పంటలు, ఇంటి పంటల ద్వారా మనం ముందుండాలి. ఇంతమందిని మనం తయారు చేద్దాం, అవుతుంది. ఎందుకంటే కృష్ణా జిల్లా అంటేనే చైతన్యవంతులు. ఇంకా మనం చేయవలసినవి కొన్ని మీకు చెప్తాను. చెత్తతో భూమిని నింపేస్తున్నాం. మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చేతి సంచితో బజారుకి వెళ్తాం. మీతో అవుద్దని, ఎందుకంటే ఎంత దూరం తీసుకొచ్చారు వీళ్ళందరూ తీసుకొచ్చారు. దీంట్లో లీలా కుమారి గారు, శ్యామ్ గారు, విజయ్ గారు, సురేష్ గారు, పి సురేష్ గారు, ఏ సురేష్ గారు, రవి గారు, ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ఇంత సమయాన్ని కేటాయించారు. ఇక్కడ డబ్బులు కాదండి, సమయం ఇచ్చేవాడే గొప్పోడు. పాలేకర్ గారు మనందరి కోసం 40 సంవత్సరాల సమయం ఇచ్చారు. సమయం ఇచ్చామా? మరి 40 ఏళ్ళు మనందరికీ చెప్పి 38 లక్షల మందిని తయారు చేశారు ఆయన. అన్నీ కలిసే ఉన్నాయి. ప్రతి ప్రాణి ఈ భూమండలం మీద కలిసే ఉన్నాయి. ఇప్పుడు కలిసే ఉన్నాం అనే నిదర్శనం మనకు కనపడుతుంది మీ అందరిని చూస్తుంటే. చూడండి, చిన్న చీమలు ఆహారం కోసం అన్ని కలిసే వెళ్తాయి, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వెళ్ళం. చేపలు కూడా మీరు నదిలో చూస్తే చిన్న చిన్న చేపలు, కొన్ని వందల చేప పిల్లలు ఒక లయబద్ధంగా ఇలా వయ్యారాలు పోతూ తిరుగుతూ ఉంటాయి. ఈ చివరి ఉన్న చేపకి ఆ చివరి ఉన్న చేపకి కొంచెం దూరం వెళ్ళడానికి ఇలా తిరుగుదాం అనేది ఎలా కమ్యూనికేట్ చేసుకున్నాయి కదా, ఎక్కడ విడిపోలేదు. కాకిలు కూడా ఒక ఆపదస్థాన్ని కలుస్తాయి, కోతులు కూడా కలుస్తాయి. మనమే కలవట్లేదు.
మనం ఇప్పుడు కలుస్తున్నాం అనేది లీలా గారు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది టీవీలకి అతుక్కుపోకుండా, యూట్యూబ్లకి అతుక్కుపోకుండా ప్రకృతితో కలిసి మీ కుటుంబానికి మంచి ఆహారం ఇస్తున్నారు. మీ అందరికీ ఒక అద్భుతమైన విత్తనం తీసుకొచ్చా. ఇది వైలెట్ రంగులో ఉండే చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయ వైలెట్ రంగు ఉంటుంది. దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉందనేది ఇది నేను సేకరించి తరకటూరు అనే నా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. వచ్చేటప్పుడు మీ అందరికీ ఇది నేను తీసుకొచ్చాను. అలాగే నా మిత్రులు సాంబిరెడ్డి గారు అని మీకు అందరికీ తెలిసే ఉంటది. ఇక్కడ కుంచెనపల్లి దగ్గర ఆయన 15 ఎకరాలు ఆకుకూరలు పండిస్తున్నాడు. ఇంత పెద్దగా ఆకుకూరలు సేద్యం చేసి ఆయన ఒక్కడున్నాడు. ఆయన మీ దగ్గరికి వస్తానంటే నేతి బీరకాయలు ఇచ్చాను విత్తనాలు. ఈ రెండు నేను లీల గారికి ఇస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది, రుచి కూడా. మీరు దీన్ని కూడా రేపు పెరిగే వాళ్ళకి ఇచ్చేది పండించడానికి ఇవ్వటం అనేది చేయండి. థ్యాంక్ యూ అండి. నేను సురేష్ ఆరకపొడి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఇలా జరుగుతుంది. చాలా మంది ఎప్పుడు సురేష్ విత్తనాలు ఇద్దామా అని చెప్పి సంచులు తెచ్చి ఇచ్చేస్తున్నారు. లేదు, కొంచెం ఆకండి, మనం 2:30 తర్వాత చేసుకుందామన్నా కూడా ద క్యూరియాసిటీ నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం అండి. ఎప్పుడు పండించి మళ్ళీ మన వాళ్ళకి షేర్ చేద్దామా, ఇందాక చెప్పారు సార్ ఆల్రెడీ, ఇవ్వడంలోనే సంతోషం ఉంటుంది. సో మన గ్రూప్ నిజంగా అది ప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం, నిన్న అనుపమ అమరావతి గారి దగ్గరికి వెళ్తే తేనె పెట్టి వద్దులేండి పాపం అవి తేనె పెట్టుకుంటాయి, మనం అవి తినడం ఎందుకు అన్నారు. ఉంచండి అనుపమ గారు. ఈ రోజు మీరు చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అండి. సో కమింగ్ టు సీడ్ బ్యాంక్, చాలా మందికి తెలిసిన విషయమే. సో ఇంకొంచెం ప్రొయాక్టివ్ గా మనం ప్రత్యేకంగానే సేవ్ చేద్దాం, చక్కగా మిద్దె పంటలు పండిద్దాం, ఎక్కడ ప్లేస్ ఉన్నా సరే. సో ఈ మీటింగ్ స్ఫూర్తితో అయినా మనకు పక్కన ఏదైనా ఖాళీ స్థలాలు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగిస్తూ చక్కగా ఇంకొంచెం ప్రొయాక్టివ్ గా చేద్దాం. నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి సురేష్ కుమార్ అన్నారు. ఎవరికైనా తెలుసా మీకు ఆ పేరు? సీడ్ బ్యాంక్ సురేష్ గారు, అంతే. మహాచవరంలో సీడ్ బ్యాంక్ సురేష్ గారు. మనం ఇంట్లో ఏదైనా వేస్ట్, మనది కానిది, మనకు రోజు ఉపయోగంలో లేనిది ఏదన్నా ఇంట్లో ఉంటే దాన్ని అర్జెంట్ గా ఎప్పుడు బయట పంపించేద్దామా, చెత్తకుండీలో వేసేద్దామా అని ఆలోచిస్తా ఉంటాం. కానీ సురేష్ గారి ఇంట్లో అలా చేయడానికి కుదరదు. ఎవరి దగ్గర ఏ మొక్కలున్నా, ఏ కొమ్మలున్నా తీసుకొచ్చి సురేష్ గారి దగ్గర పడేస్తా ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చెప్పుకోవాలి ఫస్ట్, అంతే కదండి. మా ఇంట్లో నాకు హెల్పర్ గా ఉంటుంది గార్డెనింగ్ చేసేటప్పుడు జయ అని. జయ ఎక్కడ సార్ మన డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కానీ, ఇన్సులిన్ ప్లాంట్స్ కానీ ఏ ఒకటి పెరుగుతూ ఉంటాయి. అవి కట్ చేసి నా పని ఏంటంటే క్యారీ బ్యాగ్ తెచ్చి పెట్టడం, అన్ని అందులో చేరుస్తా ఉంటది. మళ్ళీ పోనీ ఊరుకుంటదా అంటే ఇవన్నీ పెరిగితేనే అంటది. పోనీ ఉంచలే, ఈ 4 వస్తాయండి అందులో. ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ అందరికి ఇవ్వాలి అని ఒక 200 తెచ్చాము. తెస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చొప్పున 4 వెరైటీస్ 50 చొప్పున వచ్చాయి. ఇందులో ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కొన్ని పోతాయి కదా. మొన్న ఏం చేసిందంటే మా యాలక్కాయల మొక్క కుండీని తిరగేసేసింది. మొత్తం ఒక 50 ముక్కలు చేసి అన్నిటికీ బాల్స్ లాగా కట్టేసి ఊరుకోదు, చేస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఒక్క కాయ కూడా కాయట్లేదు, అన్ని తీసుకెళ్లిపోతారు అంటది. ఈ సందర్భంగా నేను జయాకి కూడా థ్యాంక్స్ చెప్తాను. స్తంభాలు క్లాప్ చేయండి. ఈ 4 స్తంభాలు కూడా మనకి పెద్ద అంచనం నుంచి దాని కింద మనందరం చిరు సత్కారాన్ని గ్రహించమని చెప్పి, తీసుకోమని చెప్పి మన అడ్మిన్స్ నలుగురిని కూడా వృత్తులు వేరైనా ప్రవృత్తులు మాత్రం ఒకటే. అందరూ కూడా మొక్కల్ని పెంచడం, మొక్కల్ని పంచడం, విధానాన్ని తెలియచేయటం. ఆస్వాదించండి, ఆనందించండి. తర్వాత కూడా ఉండండి. మన సైన్యం ఉంది కదా, ఆ సైన్యం వాలంటీర్స్ వాళ్ళని సత్కరిద్దాం. వెళ్ళగలిగిన వాళ్ళు భోజనానికి వెళ్ళిపోండి అవసరం అని అనుకుంటే.
ఈ సందర్భంగా మనం తనని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. పల్లడుగు సురేష్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇది మా ఇల్లు చాలా దూరం. మా ఇల్లు ఉత్తరాన్ని ఉంటే వాళ్ళ ఇల్లు దక్షిణ, మా ఇల్లు దక్షిణాన్ని ఉంటే వాళ్ళ ఇల్లు ఉత్తరాన్ని ఉంటుంది. అయినా సరే అనంతపురం నుంచి మా ఇంటి దాకా వచ్చేసి వాళ్ళ ఇంటి దాకా వచ్చి తన సపోర్ట్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మాధవి దత్త గారికి చిరు సత్కారం. కుమారి గారు బట్ స్టిల్ ఆవిడ ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉన్నా నేను ఒకరికి ఇవ్వగలను అనేది అన్ని తీసుకొచ్చి కటింగ్ చేసుకొచ్చి అక్కడి నుంచి అమలుదావే తను వస్తే తను వస్తా, లేదంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యువకంతా మీ అందరికి రుణపడి ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, ఒకటి ఇచ్చారు పట్టుకెళ్ళిపోయాను. అది ఓపెన్ చేసాక నాకు తెలియలేదు. ఆవిడ కష్టంలో చాలా ఉంటూ సీట్స్ తయారు చేసి మనకి ఇవ్వడానికి దాచిపెట్టారు అని అర్థమైంది. ఎందుకంటే సీట్స్ కోసం మనకి ఆయన వదిలేసినప్పుడు ఆ మొక్కలో ఇంకా పెరుగుదల ఉండదు. కానీ అయినా కూడా ఆవిడ కొన్ని మన కోసం స్పేర్ చేసి అది ఇవ్వగలిగారు. ఈ సత్కారం కూడా అరకుపూడి సురేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండి. భవానీ గారు. వాళ్ళొక గ్రూప్ గా చేరి ఈ ప్రోగ్రామ్ ని వెజిటేబుల్ పీల్ ఎక్స్ట్రాక్ట్, అలానే లెమన్ పీల్ ఎక్స్ట్రాక్ట్, నెక్స్ట్ పైనాపిల్ పీల్ ఎక్స్ట్రాక్ట్ తో చేసాము. లెమన్ పీల్ ఎక్స్ట్రాక్ట్ తో చేసింది, అలానే పైనాపిల్ పీల్ ఎక్స్ట్రాక్ట్ తో చేసింది డిటర్జెంట్స్ తో ఉపయోగించవచ్చు. వెజిటేబుల్ పీల్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిందేమో ప్లాంట్స్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. తేజస్వి ప్రమాదమేది. విజయవాడస్ బిగ్గెస్ట్ గార్డెనింగ్ గ్రూప్ వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫౌండర్ మాకు లేడీ పాస్ అని కూడా చెప్పుకోవచ్చు. అల్లు పెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. గార్డెనింగ్ మీద ఎంత టైం వెచ్చిస్తున్నారో మేము చూస్తూ ఉంటాం అన్నమాట ప్రత్యక్షంగా. అలాగే చాలా రకాల కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు మేడం. అయితే మల్టిపుల్ టాస్క్ అంటారు చూసారా, అది చాలా సక్సెస్ఫుల్గా ఓర్పుగా కంప్లీట్ చేస్తూ ఉంటారు. అలా మేము గార్డెనింగ్ గ్రూప్ మెంబర్స్ అండ్ వాలంటీర్ గ్రూప్స్ అన్నీ కలిపి చిన్న సత్కారం జరుపుతూ ఉన్నాం ఇప్పుడైతే. ఇప్పుడైతే మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అయితే చాలా రకాల ఇంట్రెస్టింగ్ విషయాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే మన బర్త్డే బేబీ వన్ ఎర్త్ వన్ లైఫ్ కేక్ కటింగ్ కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనం ఇప్పుడు తింటూ ఉన్నాం చూసారా ఇక్కడ ఫుడ్, ఇదైతే మిల్లెట్ భోజనం అనమాట. ఈరోజు ఇలాంటి ఒక ఆలోచన లీలాకుమారి మేడంకి రావడం వండర్ఫుల్, గ్రేట్ అండి. అసలు ఎవ్వరూ ఊహించలేదన్నమాట ఇలాంటి ఫుడ్ మనకి పెడతారు ఈరోజు అనేసి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మిల్లెట్ భోజనం అంటే చిరుధాన్యాలు అంటారు చూసారా, మనకి బియ్యానికి రిలేటెడ్గా మన కిచెన్లో అన్ని రకాల ఆహార పదార్థాలు దీని ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. మనకి అరికెలు, సామదులు, ఓదలు, కొరలు ఇలా 5-6 రకాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ మిల్లెట్స్ అనమాట. దీంతో తింటే మనకి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన మిల్లెట్ భోజనం మనకి రైతు నేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి మన కోసం మేడం గారు తెప్పించడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫుడ్ అయితే వండర్ఫుల్గా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. మేము అసలు అయితే ఊహించలేదన్నమాట ఇలాంటి భోజనం మనం ఈరోజు తినబోతున్నాం అనేది. నేనైతే రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళ ప్రోగ్రామ్కి 2-3 ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటాయండి వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే. మనకి బిర్యానీ చేస్తారు, అలాగే పులిహోర చేస్తారు, ఒక స్వీట్ ఐటమ్ చేస్తారు,
అలాగే సాంబార్ రైస్ పెడతారు, అలాగే పెరుగన్నం. ఇవన్నీ కూడా మనకి మిల్లెట్స్తోనే తయారవుతాయి. మనం ఇంట్లో వండుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ ఇలాంటి ఫుడ్ తిన్నామంటే మనం హాస్పిటల్కి వెళ్ళే ప్రసక్తే ఉండదన్నమాట, వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదనమాట. ఇక్కడ చూసారా అన్ని రకాలు ఉన్నాయి మనకి. ఒక స్వీట్ ఐటము, ఒక బిర్యానీ, అలాగే ఒక పులిహోర, పెరుగన్నం, అలాగే మనకి రైస్ సాంబార్తో తయారు చేసిన మిల్లెట్తో తయారు చేసిన సాంబార్ అన్నం. అసలు ఎంత బాగుంటుంది అంటే అమృతంతో సమానం అనమాట. రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు చాలా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తయారు చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఎక్కడైనా మిల్లెట్స్ దొరికినాయి అంటే తెచ్చుకొని ట్రై చేయండి. మనకి ఇవాళ రేపట్లో బియ్యంతో తింటే బోలెడని రకాల రోగాలు వస్తున్నాయి కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ మనకి ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది చూడండి. ప్లాంట్స్లో కూడా అన్ని రకాలు ఫ్రెండ్స్ అంతా బోల్డ్ అని గ్యాదర్ చేశారు. సురేష్ గారి దగ్గరికి అయితే బోల్డ్ అని వచ్చేసాయని చెప్పారనమాట. అన్ని రకాల కటింగ్స్ మనకి ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకునే టైంలోనే మన దగ్గరగా ఇన్ని రకాలు వచ్చాయి చూసారా. అన్ని రకాలండి, ఇవి అవి అని ఏం లేదు. మనకి మల్లె పువ్వులు అంట్లు కానీ, అలాగే సన్నజాజి అంట్లు కానీ, విరజాజులు కానీ, అలాగే సన్న మల్లె, మళ్ళీ ఇది ములగ కటింగ్స్ వచ్చాయి, సీడ్స్ కూడా వచ్చాయి అన్నమాట. కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ చూపిస్తుంది అరటి పిలకలండి, 5-6 రకాలు ఉన్నాయి. అరటి పిలకల్లో కూడా 5-6 రకాలు ఉన్నాయి. 2 సంచులకి అయితే వేసుకొని వచ్చేసారనమాట సురేష్ గారు. సురేష్ గారికి అంత ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు పంచడం అంటే. మొక్కలు కానీ సీడ్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఎంత ఎంజాయ్ చేస్తూ ఇస్తారో అంతలా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అరటి పిలకలు కూడా 4-5 రకాలు వచ్చాయండి. నాందేడు, చక్కెరకేళి, కర్పూర అరటి, కూర అరటి, ఇలా 4-5 రకాల వరకు ఉన్నాయి. ఏదొస్తే మనకి అదనమాట, అన్నీ కలిపి మిక్స్ చేసి తీసుకొచ్చారు. అలాగే చాలా రకాల పూల మొక్కలు అలాంటివి కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ వచ్చి తీసుకొచ్చుకొని గ్యాదర్ చేసుకొని ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరిగిందనమాట ఇక్కడ వాళ్ళు పర్సనల్గా. అలాగే సురేష్ గారికి కూడా చాలామంది చాలా రకాల మొక్కలు కూడా ఇచ్చారు ఇక్కడ. వాటిలో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, మనకి డిస్ట్రిబ్యూషన్లో కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తారండి, అవి కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తాను మీకు. సురేష్ గారి దగ్గర అయితే మనం ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు అడిగి తీసుకోవచ్చు. మీరు కూడా పెంచాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు గార్డెన్ ఉంది అంటే ఖచ్చితంగా మా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు గ్రూప్లో యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఖచ్చితంగా యాడ్ చేపిస్తాను. అలాగే మనకైతే బోల్డ్ రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పాను కదా, వాటిల్లో లక్కీ బీడ్స్ అని ఉంటాయండి. లక్కీ బీడ్స్ ఇవి చాలా బాగుంటాయి. విత్తనాలే అసలు పగడాల్లాగా ఉంటాయి అన్నమాట, మెరిసిపోతూ ఉంటాయి. ఈ లక్కీ బీడ్స్ విత్తనాలు ఉన్నాయి చూసారా, వేప చెట్ల కన్నా అధికంగా చాలా నీడనిస్తూ చాలా మంచి మొక్క అని చెప్పుకోవచ్చండి. చాలా బుషిగా పెరుగుతుంది. మనకి మీరు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ప్రకృతిలో విత్తనాలు నాటాలన్నా మొక్కలు నాటాలన్నా మా దగ్గర నుంచి గ్యాదర్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా అని సురేష్ గారు చెప్పమని చెప్పారనమాట నాకు. ఇది ఒక మంచి విషయం అండి. అలాగే మా దగ్గర అయితే చాలా రకాల మొక్కలు కూడా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే తీసుకొని వెళ్ళి చక్కగా హ్యాపీగా పెంచుకొని మంచి ఈల్డింగ్ తీసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా మనకి ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూడండి, మీరే చూస్తున్నారు కదా. అన్ని రకాల మొక్కలు, విత్తనాలు. ఈ రోజైతే పండగే అనమాట, మాకైతే మొక్కల పండగ అని చెప్పుకోవచ్చు. మనం మన కోసమే పండించుకోవాలి, మన కోసమే వండుకొని తినాలి. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. వంట చేసేటప్పుడు అలా చెట్టు నుంచి తెంపుకొని వచ్చి ఇలా కూరల్లో వేసి వండుకుంటే ఇంతకంటే తాజా, ఇంతకంటే ఆరోగ్యకరమైన వంటలు ఇంకొకటి ఉంటుందా చెప్పండి మీరు. అలాగే కిచెన్ గార్డెన్ ఇప్పుడు ఇండియాలో చేయడం ట్రెండ్గా మారిందనమాట, సరికొత్త ట్రెండ్గా మారింది. ఈ రోజుల్లో ఆరోగ్యానికి దాదాపు అందరూ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. కూరగాయలు ఒకేసారి తెచ్చుకోకుండా అప్పటికప్పుడు తెచ్చుకునేలాగా తాజాగా తెచ్చుకొని వండుకుంటున్నారనమాట. అందులోనే సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మార్కెట్ నుంచి అన్నీ తెచ్చుకున్న వంట చేసే సమయానికి మళ్ళీ ఏదో ఒక కూరగాయలు మర్చిపోతూ ఉంటాం. అయితే ఇటువంటి సమస్యలు లేకుండా ఇప్పుడు చాలామంది కిచెన్ గార్డెన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. కిచెన్ గార్డెన్ ఒక్కటనే కాదండి, టెర్రస్ గార్డెన్ ఏంటి, బాల్కనీ గార్డెన్ ఏంటి, ఏదైనా మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో
మనం గార్డెన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వంటగదికి దగ్గరగా మనకు కావాల్సిన నిత్యావసరమైన ఆకుకూరలు, కూరగాయలు, మొక్కలు పెంచుకోవడం, హోమ్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, కిచెన్ గార్డెన్ లేదా వెజిటబుల్ గార్డెన్, ఇలా వివిధ పేర్లతో ఇంటి వద్దనే కూరగాయల పంటలు అలాగే పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. దీనివలన మన సొంతంగా శుభ్రమైన వాతావరణంలో పండించడమే కాకుండా ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతోంది. అన్నిటికీ మించి ఆరోగ్యం, ఆత్మసంతృప్తి మన సొంతం అవుతుంది. అందుకే ఒక ఇండియాలోనే కాదండి, ఇలాంటి కిచెన్ గార్డెన్ ఇండియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను నేనైతే. ఇలా మనకి ఎలాంటి గార్డెన్ అయినా మనం 4 మొక్కలు నాటుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే తులసి కటింగ్స్ చూపిస్తున్నారు చూడండి. ఇలా మనకి అన్ని రకాలు, ఇదైతే నల్లేరు, అన్ని రకాల మొక్కలు, కటింగ్స్, విత్తనాలు, ఇది అది అని చెప్పుకోవడానికి ఏం కాదండి. మనం ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు. ఈ సంచి నిండా కొమ్మలైతే తీసుకొచ్చారు. అలాగే కరివేపాకు కూడా తీసుకొచ్చారండి. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, గార్డెనింగ్ ఫ్రెండ్స్, అలా కరివేపాకు కూడా తీసుకొచ్చారు. అలా కొన్ని రకాలు ఎవరి దగ్గర ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చి ఖచ్చితంగా మనం ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్తో పాటుగా మనం సొంతంగా ఇలా మొక్కలు కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. మన వాలంటీర్గా వర్క్ చేస్తున్న మన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు చూడండి, చూస్తున్నారు కదా. అలాగే బోల్డ్ అని రకాల విత్తనాలు కూడా బోల్డ్ అని రకాలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు చూసారా. చిక్కుళ్ళు ఏంటి, ఇంకా బోల్డ్ అని రకాలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అన్ని రకాలు చిక్కుడు ఏంటి, సొర ఏంటి, ఈ వింగ్డ్ బీన్స్ ఏంటి, అలాగే క్లవ్ బీన్స్ ఏంటి, ఇన్ని రకాలన్నమాట. ఇది సీడ్ బ్యాంక్, సురేష్ గారి సీడ్ బ్యాంక్ అనమాట. కొన్ని మనకి ఈ రోజు అయితే డిస్ట్రిబ్యూషన్కి తీసుకొచ్చారు. ఇందాక లక్కీ బీడ్స్ అని చెప్పాను చూశారు కదా, ఇదిగోండి ఇవే ఇప్పుడు కనిపిస్తున్నాయి చూసారా. ఇవే లక్కీ బీడ్స్ అండి, చాలా బాగుంటాయి, పగడాల్లాగా చాలా అట్రాక్షన్గా ఉంటాయి అన్నమాట. ఇవైతే వైట్ వాటర్ యాపిల్ అండి, ఇది వైట్ కలర్ది వాటర్ యాపిల్. ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ఏంటి, ప్లాంట్స్ ఏంటి, అన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్లో ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం అనమాట. ఈ సంవత్సరం అయితే సీజన్కి చాలా ముందుగా మనకి అందాయి అన్ని రకాల మొక్కలు, విత్తనాలు, కూరగాయల విత్తనాలు ఏంటి అన్నీ అందాయి అనమాట సీజన్ కన్నా ముందుగా. ఈరోజు మనకి డిస్ట్రిబ్యూషన్లో ఏమేమి విత్తనాలు ఇస్తున్నారు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనకి ఆకుకూరలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, తీగజాతులు, కాకర, బీర, సొర, వింగ్డ్ బీన్స్, చిక్కుళ్ళు, వెల్వెట్ బీన్స్, అలాగే కూరగాయలు వంగ, మిర్చి, టమాటో, ములగ అయితే రెడ్ కలర్ ములగ అని చెప్పారు. మిర్చిలో కూడా లాలీపప్పు, చెర్రీ, బ్లాక్ రకాలు, ఇన్ని రకాలు ఉన్నాయి. అలాగే బెండ, పువ్వు జాతి వచ్చేటప్పటికి కాస్మోస్, మంకెన, మార్నింగ్ గ్లోరీ, వైట్ అండ్ పింక్, చిలక ముక్కు, తెల్ల కలువ, అలాగే శంకుపుష్పి, ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. నాకైతే భలే అనిపించింది అనమాట. ఎన్ని మొక్కలు, ఎన్ని విత్తనాలు అసలు సీజన్ కన్నా ముందుగా వచ్చి ఈ సంవత్సరం అయితే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరు తీసుకోవడం జరిగింది. చూసారా ఇక్కడ లైన్లో ఉన్నారు. మనం ఎంటర్ అయ్యేటప్పుడే ఒక కార్డ్ లాగా ఇచ్చారనమాట. మొక్కలు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఇది మనం ఇచ్చేసాము అంటే ఇక్కడ మనకు ఒక కవర్లో అన్ని రకాలు పెట్టేసి ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా బాగా, అసలు ఎంత బాగా అరేంజ్ చేసి ప్రతిదీ కూడా జిప్లా కవర్లో విడివిడిగా విత్తనాలు వేసి అది మళ్ళీ ఒక కవర్లో వేసేసి మొక్కలన్నీ ఒక కవర్లో వేసేసి ఆ విత్తనాల కవర్ ఈ మొక్కల కవర్లో పెట్టేసి, చూడండి నేను చెప్పడానికి ఎంత అలసిపోతున్నానో, ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయించారు మేడం అయితే. అలాగే ఇక్కడ దీంతో పాటుగా కొన్ని రకాల మనకి వంగ, మిర్చి, టమాటో, చామంతి ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మొక్కలు పెంచి పెన్సిల్ దొండ, దేశవాళీ దొండ, 3 రకాల పసుపు దుంపలు, అబ్బా ఎన్ని రకాలో కదా. మీ అందరికీ తెలుసా శకుంతలాదేవి గారి పరిచయం చెప్పాలా? తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో దేశంలో ఏ ఈత పోటీలు జరిగినా ఆడవాళ్ళు అంటే ముందుకు వచ్చి నేను చేస్తాను అన్నారు. చాలా సంతోషం. పంకజ్ అండ్ సౌజన్య, ఇక్కడ పంకజ్ పరిచయం కూడా చాలా చేయాలి. నాలాగా నేలలో మునిగిపోతానా తేతానా ఉన్నట్టు కొందరిని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలి అని
నదిలో పడి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని చాలా మందిని రక్షించిన మచ్ ఫర్ యువర్ వాలంటరీ సర్వీసెస్. థ్యాంక్ యూ. మరి మాటలు చెప్తారు. ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీరు తిన్న మిల్లెట్ మీల్స్ బాగున్నాయా? ఇది మాది గుంటూరు జిల్లా కొర్నిపాడు గ్రామం అండి. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వచ్చి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారండి, వాళ్ళు చేపించారు. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇట్లా ఏదైనా పెళ్లిళ్ళకి కానీ వేదిక ఫంక్షన్స్ కానీ ఏదైనా ఆర్డర్ మీద కూడా పంపిస్తారు. నేను నెంబర్ చెప్తాను సార్, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఏదైనా కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. మేడం గారు గ్రూప్ లో కూడా పెడతారండి నెంబరు, అయినా నోట్ చేసుకుంటే చేసుకోండి సార్. 9490 55 9999 9490 55 9999. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారండి, రైతు నేస్తం ఫౌండేషన్. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా ఎంత బాగుంది, చాలా బాగుందా? ఇప్పుడైతే ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో కేక్ కటింగ్, మన 1 Earth 1 Life బేబీ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ జరగబోతోంది. దీని తర్వాత వీడియో వస్తుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ.